హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ట్ ఆఫ్ డే ట్రేడింగ్. మార్కెట్లో ట్రెండ్ రివర్సల్ని ఐడెంటిఫై చేయాలనుకుంటే ఒకసారి మార్కెట్లో ట్రెండ్ రివర్స్ అయిన తర్వాత మార్కెట్లో ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లెవెల్స్, టార్గెట్స్ అండ్ అలాంగ్ విత్ ద స్టాప్ లాస్ వాల్యూస్ తెలియాలనుకుంటే దిర్ ఈజ్ అన్ యాక్యురేట్ ఇండికేటర్ ఇన్ tradingview.com. ఆ ఇండికేటర్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో నేను మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. tradingview.comలోకి వెళ్ళిన తర్వాత ఇండికేటర్స్లోకి వెళ్ళి ట్రెండ్ సిగ్నల్స్ విత్ టీపీ అండ్ ఎస్ఎల్ అనేది యూ ఆల్గో అనేది మీకు కనబడుతుందండి. దీన్ని అప్లై చేసుకోండి. ఒకసారి దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ ముందైతే బై సెల్ సిగ్నల్స్ అనేవి కనబడతాయి. ఈ బై సెల్ సిగ్నల్స్ అనేవి యాక్యురేట్గా మనకు సిగ్నల్స్ ఇవ్వాలంటే మనం కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇందులో సెన్సిటివిటీ ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇన్పుట్స్లో సెన్సిటివిటీ వచ్చి 1.8 అండ్ దెన్ ఏటీఆర్ లెంత్ వచ్చి 17 అండ్ దెన్ క్లౌడ్ మూవింగ్ యావరేజ్ లెంత్ వచ్చి 12 అండ్ దెన్ స్టాప్ లాస్ పర్సంటేజ్ వచ్చి 0.3. ఇక ఈ సెట్టింగ్స్ని చేంజెస్ చేసుకోండి. వన్స్ ఈ సెట్టింగ్స్ చేంజెస్ చేసుకున్న తర్వాత అప్లై చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇండికేటర్ అయితే షో చేస్తుంది. ఈ ఇండికేటర్లో మీరు ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆటోమేటిక్ బై సెల్ సిగ్నల్స్ అనేవి కనబడుతున్నాయి. అలాంగ్ విత్ ఒక క్లౌడ్ బ్యాండ్ అనేది ఉందండి మధ్యలో. ఈ క్లౌడ్ బ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఈ క్లౌడ్ బ్యాండ్లో గ్రీన్ కలర్ ఉండి బై సిగ్నల్ వస్తేనే దట్ ఈస్ యాక్యురేట్ సిగ్నల్. ఎప్పుడైతే గ్రీన్ కలర్లో ఉన్న క్లౌడ్ బ్యాండ్లో సెల్ సిగ్నల్ వస్తే మాత్రం అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ సిగ్నల్స్. ఎట్ ద సేమ్ టైం వైస్ వర్సా రెడ్ కలర్ బ్యాండ్ ఉన్నప్పుడు బై సిగ్నల్ వస్తే అలాంటి సిగ్నల్స్ని అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే మనకు బై సిగ్నల్ వచ్చిన తర్వాత బ్యాండ్ అనేది కంపల్సరీ గ్రీన్ కలర్లో చేంజ్ అవ్వాలి అండ్ ఈ ఎంట్రీ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ టార్గెట్స్ అనేవి కనబడాలి. ఇలా కనబడినప్పుడు ఈ ప్రాపర్ ఎంట్రీ లెవెల్ దగ్గర మనం ఎంటర్ అయ్యి ఈ స్టాప్ లాస్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ని అప్లై చేసుకోవచ్చు అండి. దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ అండ్ యాక్యురేట్ ఇండికేటర్ అండి. ట్రెండ్ రివర్సల్స్ని ముందుగానే ఐడెంటిఫై చేస్తుంది అండ్ ఈ ఇండికేటర్ అనేది మ్యాక్సిమం ర్యాలీలు జరుగుతున్నప్పుడు ఇది చాలా యాక్యురేట్ సిగ్నల్స్ అనేది ఇస్తుందండి. రిమైనింగ్ టైంలో సైడ్ వేస్ ఉన్నప్పుడు స్కాల్పింగ్ అయితే యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.